అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రతి ఊర్లో కూడా ఒక 2-3 ఒక 4-5 ప్రదేశాలు ఎక్కడికైతే ప్రజలు అక్కడికే వెళ్ళి తాగుతూ ఉంటారు. ఒక ప్లేస్లో మీరు ఆ ప్లేస్కి వెళ్తే మీకు ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, ప్లాస్టిక్ గ్లాసులు కావచ్చు, ఇవన్నీ కనబడతాయి. అలాంటివన్నింటినీ కూడా దరిదాపు 274 ప్లేసెస్ని ఐడెంటిఫై చేసుకొని దరిదాపు 170 ప్లేసుల దాకా శుభ్రం చేసేసాం. చేసి ఈ పబ్లిక్ ప్లేసెస్లో బూజింగ్ లేకుండా చేయటం అనేది అది ఏమంటా ఒక ప్రయారిటీగా తీసుకున్నాము. రోజు కేసెస్ కూడా చూసినట్లయితే యావరేజ్న ఫస్ట్ 15 రోజులు యావరేజ్న 140-150 కేసులు పెడతాం. ఇప్పుడు యావరేజ్న 60-70 కేసులు పెడతాం. సో మళ్ళీ అట్లా పీరియాడిక్గా చేసి లాస్ట్ 20 డేస్లోనే ముందు 6 నెలలు ఎన్ని కేసులు పెట్టుంటో అన్ని కేసులు పెట్టుకుంటాం. సో పబ్లిక్గా బూజింగ్ ఉండకూడదు, పబ్లిక్ ప్లేసెస్లో న్యూసెన్స్ ఉండకూడదు, లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ఇష్యూస్ క్రియేట్ చేయకూడదు. సో కాబట్టి దానికి సంబంధించి ఎవరెవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, రౌడీ ఫెలోస్ ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి కౌన్సిల్ చేయటం, వాళ్ళకి చెప్పడం, బాబు మీ నడవడిక మార్చుకోవాలా, పద్ధతిగా ఉండాలా, పద్ధతి లేకపోతే చట్టం ప్రకారం ఏ విధంగా చేయాలో అది చేసేటట్టు. సో మనము మా పోలీసు రోడ్డు మీదకి వెళ్ళి మా వాళ్ళు ఎక్కువ తిరిగి ఎక్కువ పని చేసే దానికి అవి అవేంది జరిగిపోయిన తర్వాత ఎవిడెన్స్ పట్టుకోవడానికే. ఇదంతా మనం చేసేది ఏంటి, అసలు జరగకుండా నివారించడానికి. ముందు నివారణ ముఖ్యం. సో నివారణ కోసం ఏం చేయాలో చేస్తాం. బట్ అఫ్ కోర్స్ అది చేయాల్సినవి చేసి తర్వాత అయిన తర్వాత కూడా దాన్ని డిటెక్ట్ చేసే విధంగా కూడా చేస్తాము. బట్ మన ప్రధాన ఇదేమంటే నివారించే విధంగా పోలీసింగ్ చేయాలనేదే మన ప్రయత్నం. సో దానికి సంబంధించి అన్ని కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒకటి ఇది చేయండి రాని 10 రోజులు చేస్తాం, 4 రోజులు చేస్తాం, తర్వాత మళ్ళీ చల్లగా అట్లా ఉండదు. మనతోటి నేను లిమిటెడ్గా పెట్టుకుంటాను ప్రయారిటీస్. అవి ఖచ్చితంగా నేను ఉన్న రోజులు జరిగేలా చేస్తాను అట్లా. సో ఇవి జరిగేవన్నీ కూడా మొత్తం త్రూ అవుట్ అట్లా కంటిన్యూస్గా జరిగే విధంగా చేస్తాం. అదొకటి. సో ఇంకా అదర్వైజ్ ఈ మట్కా, దెన్ గ్యాంబ్లింగ్ కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, మన జిల్లాలో ఇవి కూడా కొంచెము ప్రధానంగా వినపడుతున్నాడు. సో వీటికి సంబంధించి ప్రజలు మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మనం దాని మీద ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం అట్లా. సో కాబట్టి మీ ద్వారా ప్రజలు విజ్ఞప్తి చేసేదంటే ఇటువంటి ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నట్లయితే మా పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేసినట్లయితే మేము వాటి మీద చర్యలు తీసుకోవడానికి సన్నద్ధంగా ఉంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.